ప్రైజ్ తలాటు యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగండమైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యమును ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమయ్యేట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు హస్త పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవీకాండం 26:11-12 వచనంలో నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. మీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధరే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై ఉందును. వారు నాకు ప్రజలై ఉందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపరుడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. చివరిగా ఒక మాట, సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనంలో మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇజ్రాయేల్ మధ్య నివసించుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవదేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా హృదయమును మా ఆలయమును పవిత్రపరచుకుని నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె